ఒకరోజు రాధ కృష్ణుడిని ఒక ప్రశ్న అడిగింది. కృష్ణ, ఈ ప్రపంచంలో మనుషులు ఎప్పుడూ రెండు విషయాల కోసమే పరిగెడుతున్నారు. ఒకటి సుఖమైన జీవితం, రెండు అంతులేని ధనం. అసలు నిజమైన జీవితం అంటే ఏంటి? నిజమైన సంపద ఏది అని అడిగింది. దానికి కృష్ణుడు చిరునవ్వుతో చెప్పిన సమాధానం మీ జీవితాన్నే మార్చేస్తుంది. కృష్ణుడు ఇలా అన్నాడు. రాధే, జీవితం అంటే సమస్యలు లేకపోవడం కాదు, వేల సమస్యల మధ్య కూడా ప్రశాంతంగా ఉండగలగడం. గడిచిపోయిన నిన్నటి గురించి ఏడవటం, రాని రేపటి గురించి భయపడటం రెండూ అనవసరమే. ఈ క్షణంలో బ్రతకడమే నిజమైన జీవితం. పరిస్థితులు నీకు నచ్చినట్లు ఉండకపోవచ్చు, కాని నీ మనసుని మాత్రం నీకు నచ్చినట్లు ఉంచుకో. అది ఎవరూ దొంగిలించలేరు అని చెప్పాడు. మరి ధనం మాటేమిటి కృష్ణా అని రాధ అడిగింది. అప్పుడు కృష్ణుడు, రాధే, ధనం అనేది చేతికి అంటుకున్న మట్టి లాంటిది. అది ఈ రోజు నీ దగ్గర ఉంటుంది, రేపు మరొకరి దగ్గరికి వెళ్తుంది. జేబులో డబ్బు ఉంటే ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది. కాని ఆ డబ్బు లేనప్పుడు ప్రపంచం అంటే ఏంటో నువ్వు గుర్తిస్తావు. అవసరానికి మించి సంపాదించిన ధనం మనిషికి అహంకారాన్ని ఇస్తుంది, కాని తృప్తిని ఇవ్వదు అని వివరించాడు. గుర్తుంచుకో రాధే, నువ్వు పోయేటప్పుడు నీతో వచ్చేది నువ్వు సంపాదించిన ఆస్తి కాదు, నువ్వు నలుగురికి పంచిన ప్రేమ, సహాయం మాత్రమే. అదే నిజమైన సంపద. కోట్లు సంపాదించినవాడు ధనవంతుడు కాదు, కోరికలు లేనివాడే అసలైన శ్రీమంతుడు. శ్రీకృష్ణుడి ఈ మాటలు మీకు నిజం అనిపిస్తే కామెంట్లో రాధే రాధే అని టైప్ చేయండి. జీవితంలో గెలవాలంటే డబ్బు ఒక్కటే చాలదు, మంచి మనసు కూడా కావాలి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.